నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక సందేహం, అందరి సందేహం నేను అడుగుతున్నాను. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగాలంటే పచ్చ కర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే భిక్షుమందికి నమస్కారం. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగాలంటే ఎన్నో రకాలైనటువంటి మార్గాలు మనకుంటాయి. అయితే ఇప్పుడు ఉన్నవంటి కలియుగంలో ధనము చాలా కొండ ఎత్తు పైన ఉంటుంది. మనం ఎంత కష్టపడితే కానీ ధనప్రాప్తి అనేది రాదు. ఏమండి? రాదు. చాలా ఉదయం సాయంత్రం కష్టపడి మనం పని చేసి శ్రమ వంచి అనేక రకమైనటువంటి సమస్యలు కూడా అటమాసగా కొని సో ఎటువంటి పనికైనా కూడా మనము ఒప్పుకొని ఆ పనికి కూడా మనం తల వంచి అన్ని విధాలుగా చేస్తుంటాం. అందరూ చేస్తుంటారు. సో ఆ వాటి యొక్క ఫలితాలు కూడాను ఒక్కొక్కసారి విఫలమిస్తుంది. అంటే విఫలం ఫలించకపోవడం జరుగుతుంటుంది. దానివల్ల నిరాశ చెందుతూ ఉంటారు. నేను ఇన్ని షిఫ్ట్లు చేశాను, ఇన్ని వర్క్ చేశాను, ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేశాను, అయినప్పటికీ కూడా నాకు ధనం అనేది అంతనా అనిపిస్తున్నటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి దానికి సులభమైనటువంటి చిటుక ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి, అకస్మాత్తుగా ధనప్రాప్తికి కురవడానికి ఎటువంటి ఒక మార్గదర్శికి మనం చూడాలి, ఎటువంటి మార్గదర్శిని మనం ఎరుచుకోవాలని ఒక. అయితే ఇక్కడ మనకు కర్పూరాల్లో ఎన్నో రకాలమైనటువంటి కర్పూరం ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా కస్తూరి కర్పూరం, తర్వాత విజంద్రి కర్పూరం, తర్వాత జయపాలిని కర్పూరం, తర్వాత పచ్చ కర్పూరం, తర్వాత నార్మల్గా మన స్వస్తి కర్పూరం అంటే ఏంటి? హారతి ఇచ్చేవంటి కర్పూరం. ఇంకా ఐదవది వచ్చేసి మనకు ముద్ద కర్పూరం తెలుసు కదమ్మా. దాంట్లో ముద్ద కర్పూరం ఉంటుంది. మరి తర్వాత స్లేట్ కర్పూరం కూడా అంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కర్పూరాల్లో కొన్నింటి భోజనాల్లో కలుపుతారు, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలుపుతారు, కొన్ని అలంకారానికి ఉపయోగిస్తారు, కొన్ని సౌందర్యానికి ఉపయోగిస్తుంటారు, కొన్నికి ధనానికి ఉపయోగిస్తుంటారు, కొన్నిటికి దైవానికి ఉపయోగిస్తుంటారు. దైవానికి అంటే మంగళహారతి ఇవ్వటం, చేయటం, వీటికి కారకటం ఇవ్వటం. పచ్చ కర్పూరం అనేటప్పటికీ ఇక్కడ శ్రీనివాస స్వామి వారికి చాలా ప్రాముఖ్యతమైనటువంటిది. ఎప్పుడైతే కూడా ఆయనకి గొల్లకాపుడికి తన చేతితో గొడ్డలితో తన గడ్డానికి తగినప్పుడు రక్తం విపరీతంగా పోతుంటే అక్కడ ఉన్నటువంటి పెరియాడు వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి స్వామినికి బాధ ఏంటి, ఏ విధానంగా జరిగిందని చెప్తూ ఆయన స్వప్నంలో ఈ రకంగా జరిగిందైతే పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చి ఆయన గడ్డానికి పెట్టడం వల్ల రక్తం అనేది ఆగిపోయింది. అందుకే మీరు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పచ్చకర్పూరము, ఇక్కడ పచ్చకర్పూరంతోనే స్వామివారికి చేస్తారు. ఆ పచ్చకర్పూరంతోనే శ్రీవాణి నివసిస్తుంది. ఆ పచ్చకర్పూరంతో ఇంట్లో ఎలాంటి ధనాన్ని మనం వశీకరణ చేసుకోవచ్చు అంటే, ఒకటి ఎర్రటి బట్ట. ఏం బట్ట? ఎర్రటి బట్టలో అందులో 10 గ్రాములు పచ్చకర్పూరము, 10 గ్రాములు తోక బిర్యాలు, 10 గ్రాములు అడవి ఇలాచి, 10 గ్రాములు తెల్ల ఆవాలు, ఈ ద్రవ్యాలన్నీ కూడాను పెట్టి మూట కట్టి చక్కగా అమ్మవారి లక్ష్మీ పటము దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకము కానీ ఆ ఒక నామం కీర్తన 108 సార్లు చదువుతూ ఉండాలి. అది ఉదయం పూటనా సాయంత్రం పూట? 2 పూటలు. ఏది ఊరికే రాదు, కష్టపడేది ఏది ఊరికే రాదు. ఇది సులభంగా వచ్చేది కాదు, చాలా వరకు శ్రమ పడాలి. ఎంత శ్రమ పడితే మీకు అంత లాభదాయకం ఉంటుంది. ఆ కర్పూరాన్ని పెట్టి 11 రోజులు, 21 రోజులు, లేదంటే 41 రోజుల పాటు కూడా ఆ కర్పూరాన్ని అక్కడే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసింది అనంతరము మీ యొక్క వ్యాపారం బ్యూటీ పార్లర్ నడుస్తుంది, బట్టల వ్యాపారం నడుస్తుంది, ఇంకా ఇంకేదైనా కొట్టు వ్యాపారం నడుస్తుంది, ఇంకా బంగారం వ్యాపారం నడుస్తుంది, ఇంకేదైనా బిజినెస్ మీరు నడుస్తున్నారంటే అది తీసుకొచ్చి మీ ట్రాక్లో వేసి పెట్టుకోవాలి. అది వేసి పెట్టేసుకుంటే అకస్మాత్తుగా జనాకర్షణ శక్తి పెరుగుతుంది.
ఆ జనాకర్షణ పరంగానే ధనాకర్షణ పెరుగుతుంది. అద్భుతమైన అంటే ఆ ఆకర్షణ పెరగటం వల్ల ఐశ్వర్యం తాండవమాడుతూ ఉంటుంది. ఇంక నిరంతరం డబ్బులే. ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి తెలియదు. డబ్బు మీద డబ్బులే డబ్బులు. ఆ ఒక్క పచ్చ కర్పూరంలో ఉన్నవంటి ధనాకర్షణ శక్తి రావటం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు. ఈ పచ్చకర్పూరం ఎక్కడ దొరుకుతుంది గురుగారు? ఇది ఏ మార్కెట్లో అయినా దొరుకుతుంది. పూజా పూజా స్టోర్లో మనం పాయసంలో, లడ్డులో కలిపే వంటి ప్రసాదం, తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిపే వంటిది ప్రసాదంలో ఏం కలుపుతారు? పచ్చకర్పూరాన్ని కలుపుతారు. ఆ పచ్చకర్పూరాన్ని మీరు చేతికి కాస్త నలిపారనుకోండి, ఈ రూమ్ అంతా కూడాను మనకి ఆ ఇల్లు అంతా గుమ్మ 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 గుమ్మలా ఆడుతుంటుంది. అది ఏం చేస్తుంది? నెగిటివ్ ఎనర్జీని పోయి పాజిటివ్ ఎనర్జీ అంతా ఆకర్షిస్తుంటుంది. అందుకే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పచ్చకర్పూరంతో పరిమళం ఆడిపోతుంటుంది. అన్ని కోట్ల జనాలు ఉన్నట్టప్పటికీ, అన్ని వేల లక్షల జనాలు ఉన్నట్టప్పటికి కూడా అందులో వెళ్ళంగానే అద్భుతంగా మనకు ఆ కర్పూర వాసనతోనే ఆకర్షించిపోతూ ఉంటుంది, జనాకర్షిస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రభావం ద్వారా మనం ముందుకు సాగొచ్చు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.